తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిడమర్రు మండలం మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రం సోమవారం రాత్రి శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచహారతులను అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ఇచ్చారు. ఆలయ కోనేరు వద్ద భక్తులు దీపోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేకంగా కాశీ నుంచి వచ్చిన మహంతులచే గంగాహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మందలపర్రు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రంలోని అన్ని విభాగాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ నాయకులు శంకరం, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామ ఆవాసులు యువకులు అంటే శంకరం గారు ఇలాంటి ఆలయం నిర్మించి ఆ సూత్రం ఏంటంటే ధర్మరాజు మరి భగవద్గీతలో కృష్ణుడు అడుగుతాడు, స్వామి నేను యజ్ఞం చేయాలి నేను అనుకుంటున్నాను. ఆనాడు కృష్ణుడు ధర్మరాజుకి అది మన తలంలో ఇచ్చాడు, మన అందరూ అదృష్టం కూడా
అమ్మా 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 ఇల్లేనా నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ 3వ సోమవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే 3 గంటల నుంచి కూడా స్వామివారికి ఈ ఆలయంలో ఉన్న సమస్త దేవతలందరికీ కూడా హోమ కార్యక్రమం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నారాయణ హోమం, ఆంజనేయ హోమంతో సహా మరి అన్ని హోమాలు పూర్తి చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్వామివారికి పంచహారతులు ఇవ్వడం జరిగింది. పంచహారతులు అయిన తర్వాత మరి మా కోనేరు దగ్గర 10,000 పందిలతో దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే కాశీ నుంచి తీసుకొచ్చిన ఆ మహంతులతో హారతి కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా మరి తండోలుగా జనం విపరీతంగా ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మారుమోగిపోయింది మా గ్రామం అంతా కూడా. ఇన్ని వేల మంది వచ్చినా సరే ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ఒక దీపం వెలిగించి భోజన ప్రసాదం స్వీకరించి వెళ్ళటానికి మా గ్రామస్తులందరూ కూడా ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే ఇంకొక సోమవారం కూడా ఉంది. వచ్చే సోమవారం కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ భోజన ప్రసాదం స్వీకరించి హారతి కార్యక్రమాలు చూసి మీరు ఈ జన్మ తరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఆకివీడు మండలం కాళింగగూడెం గ్రామంలో ఎఫ్సీఐ గోడౌన్స్ వద్ద ఉప్పాడ రాము గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సాంప్రదాయబద్దంగా జరిగిన అయ్యప్ప స్వామి ఊరేగింపు, స్వామివారి పవళింపు సేవ, పూజా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం బాలాజీ గురుస్వామి ఆలపించిన అయ్యప్ప స్వామి భక్తి గీతాలు భక్తులను ఉర్రూతలూగించాయి. అనంతరం కుప్పలపూడి అన్నదాన ప్రభు నూకల రామదాసు గురుస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పాడ రాము అయ్యప్ప స్వామిపై రచించిన పుస్తకాన్ని రామదాసు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు, భవానీలు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం స్వామి. ఆ స్వాములు పిలవగానే చక్కగా మీరు
హలో హలో ఎల్లపాడు వాస్తవ్యులు ఆగిడి వాస్తవ్యులు నాగేశ్వర గురు సంఘాన్ని కూడా సమయం చాలా ఎక్కువైపోయింది. స్వామి చూడండి అందరూ కూడా చూడండి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివరామరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ఆలయం వద్ద దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దాట్ల వెంకటరామరాజు ఆర్థిక సహకారంతో అన్నసమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాట్ల వెంకటరామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ట్రస్ట్ ద్వారా కార్తీక మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ ఆకృతులతో ఏర్పాటు చేసిన దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వేగేశ్న రామ్మూర్తిరాజు, ఆలయ ఈవో కూచంపూడి శ్రీనివాసరాజు, సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, చేకూరి పుల్లంరాజు, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్ రాజు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల పద్మావతి, దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు, అడ్డాల గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళకూరు గ్రామం, కాళ్ళమండలం కాళ్ళకూరు గ్రామంలో భీమేశ్వర స్వామి, పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం పురస్కరించుకుని 3వ సోమవారం కార్తీక దీపోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దలు, అలాగే జోలపాలెం గ్రామస్తులు, మా డీసీ చైర్మన్ గారు కోకరాజు శివబాబు గారు, అలాగే లచ్చిరాజు గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున దీపోత్సవం జరుపుకుని, అలాగే ఇవాళ 3వ వారం అన్న సమారాధన కార్యక్రమం కూడా ఇవాళ ఇక్కడ జరుగుతుంది. దానికి ఆ కార్యక్రమానికి దాత మన శ్రీదేవి ట్రస్ట్, మెమోరియల్ ట్రస్ట్ మన రామరాజు గారు చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇంకొక వారం 4వ వారం కూడా బాగా దిగ్విజయంగా జరుపుకుంటాం. అలాగే 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మా ఊళ్ళో చేసుకుంటాం జరుగుతున్నది. ప్రతి ఏటా కూడా స్పందన వచ్చి బాగా భక్తులు విశేష సంఖ్యలో ప్రతి రోజు ప్రతి వారం కూడా 4,000 మంది, 3,000, 4,000 మంది పైగా ఇక్కడ అన్న సమారాధనకి హాజరవడం జరుగుతున్నది. కార్తీక మాసం శ్రీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో శివాలయంలో బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి కార్తీక సోమవారం నాడికి భోజనాలు బాగా పెడుతున్నారు. ఇది పండగ కింద జరుపుతున్నారు ప్రతి కార్తీక సోమవారం వీళ్ళు.
వీళ్ళందరినీ చూస్తే మా ఊళ్ళో చేయలే అన్న అసూయ మాకు బాగా ఎక్కువగా ఉంది. సో ఇలా ఈ అవకాశం కలగజేసిన శ్రీరామరాజు గారికి, ఊరి పెద్దలకి, నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మా కాలకూరు గ్రామంలో కార్తీక మాసం పురస్కరించుకొని మా శివాలయం వద్ద ప్రతి సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నారు. ఈ 3వ సోమవారం నాడు దీపోత్సవ కార్యక్రమము, అలాగే అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నారు. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని మా గ్రామంలో శ్రీదేవి ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఆ రాజుగారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశంలో విద్యారంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ కే దక్కుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం భీమవరం బీవీ రాజు పార్క్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చిన మహోన్నత దేశభక్తులు అబుల్ కలాం ఆజాద్ చిరస్మరణీయుడని నాగేశ్వరరావు అన్నారు. ముస్లిం కమిటీ చైర్మన్ షేక్ రబ్బానీ, బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నవంబర్ 11 ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా, మైనార్టీ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ చేసిన విద్యా సంస్కరణలు ఈనాటికి కొనసాగుతున్నాయని, అటువంటి జాతి నాయకులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు ఎండి అస్లాం, ఎండి షాజుద్దీన్, షేక్ జానీ, ఇబ్రహీం, ఎండి సరోజిని, ఎండి షాబీర్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలా అధికారికంగా అందరు కలెక్టర్లకు కూడా ఇలా ఆర్డర్లు జారీ చేశారు ఆ జయంతి ఉత్సవాలు చేయమని. అలాగే మా కూటమి తరఫు నుంచి కూడా కార్యక్రమం చేయమన్నారు. ఈరోజు భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు, అలాగే మరి ముస్లిం కమిటీ సభ్యులు, అలాగే మా కూటమి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఆయన విద్యాశాఖ మంత్రిగా భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తొలిసారి తీసుకొచ్చారంటే ఆయన ఆ రోజుల్లోనే ఆయనకున్న పరిజ్ఞానానికి మనందరం ఇవాళ గర్వపడాలి. అలాంటి వ్యక్తుల యొక్క భావాల్ని, చరిత్ర గుర్తు చేసుకుంటూ రాబోయే తరాలకు కూడా మనం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆయన చేసిన మరి పనులన్నీ కూడా రాబోయే తరాలకు అందించే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసి ఆయన యొక్క త్యాగాలని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భం తెలియజేస్తుంటే, ఈ రోజున స్థానిక 19వ వార్డు పెద్ద మసీదు ఆవరణంలో యందు ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహానికి దేశ విద్యాశాఖ మొదటి విద్యాశాఖ మంత్రిగా స్వాతంత్ర సమరయోధంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ రోజున అన్ని కులాల వారు కూడా మేము ఇక్కడ పెద్ద మసీదు దగ్గర ఉండి ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుండి పెద్ద మసీదు దగ్గర ఈ కార్యక్రమాన్ని మన రంగసాయి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి చేయడం కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, భారత స్వతంత్ర సంగ్రామంలో ఎంతో విజయవంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్. వారిని ఆనాడు బ్రిటిష్ పాలకులు 11 సంవత్సరాల పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి జైల్లో బంధిస్తే కూడా వెరవకుండా ఆయన ఆ పోరాట పటిమని వదలకుండా ఉన్నటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారి యొక్క స్మృతార్థం భారతదేశం ఈ రోజున మరి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా విద్యా దినోత్సవంగా, జాతీయ విద్యా దినోత్సవంగా ఈ రోజున ప్రకటించిన రోజు, ఆయనకి ఒక గౌరవ స్థానాన్ని కల్పించినటువంటిది ఈ రోజున. కాబట్టి వారికి మరి నిజమైన ఘనమైనటువంటి నివాళి సంవత్సరం కూడా ఆయన స్మరించుకునేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రముఖ దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరి ఆయన చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో అద్భుత ఘట్టాలన్నీ కూడా ఆనాడు జాతీయ సమైక్యతా భావంతో మరి స్వాతంత్రం సంపాదించిన వాళ్ళు ఆయన. మరి అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారు. ఆయన చేసిన సంస్కరణలన్నీ కూడా ఇవాళ సమాజంలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం. అటువంటి మహానుభావుడిని ఇవాళ ముస్లిం కమిటీ, మరి మా మైనార్టీస్, అలాగే ప్రజాప్రతినిధులందరూ కలిసి
ఇవాళ ఈ కార్యక్రమానికి నిర్వహించిన తెలుసు. ఉండి పెద ఆంజనేయ స్వామి 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుండి ఉండి పెద ఆంజనేయ విగ్రహం వద్ద ప్రతి ఏటా క్రమం తప్పకుండా భారీ అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కమిటీ నిర్వాహకులు మానే ప్రసాద్ తెలియజేశారు. వివాహం కాని వారు 5 వారాల పాటు ఇక్కడ ప్రదక్షిణలు చేసి స్వామిని మొక్కుకుంటే తప్పనిసరిగా వివాహం అవుతుందని భక్తుల నమ్మిక అని అన్నారు. గత 10 రోజులుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల సత్య జగదీష్, చినిమిలి సుబ్బయ్య, కొమ్మన నాగబాబు, ఏడిద నెహ్రూ, రాయి సతీష్, చిక్కాల సత్యనారాయణ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుండి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం 30వ వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా జరిగినాయి. భక్తుల సహాయ సహకారాలతో ఉండి పుర ప్రజలు ప్రముఖులు అందరూ సహకారంతో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం కూడా చక్కగా ఒక విందు భోజనం లాగా మంచిగా జరిగింది. ఉండి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా గతంలో లాగా కాకుండా మరి కమిటీ వారు కూడా ఎంతో బాగా సాంస్కృతిక కార్యక్రమాలు పురాతనమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి పెద్దపీట వేసి మరి అటు భజనలు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడం ద్వారా మరి మంచి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఉండి గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 30 సంవత్సరాలుగా అభయ ఆంజనేయ స్వామిగా భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా ఈ చుట్టుపక్కల చాలా ప్రాముఖ్యతని పొందినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి 30వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని మాకు ధన రూపేణా కానీ అలాగే శ్రమ రూపేణా కానీ మాకు సహకరించి ఈ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరీ ప్రాముఖ్యత ఏమిటంటే పెళ్లి కాని యువత యువకులు 5 వారాలు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ వాళ్ళకి వివాహం అవుతుందనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇక్కడ చాలామంది భక్తులు వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకోవటం అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. అలాగే గత 9 రోజులుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోటి కార్యక్రమాలు చేసాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి భక్తులకి కూడా మా కమిటీ వారి తరఫు నుంచి చేతెత్తి నమస్కరిస్తూ సత్యం గారు కాలం చేసిన తర్వాత వారి అబ్బాయి వారి జ్ఞాపకార్థం ఈ 30 సంవత్సరాలు కూడా ఆయన కూరగాయలు వాళ్ళకి సప్లై చేయడం ఇవాళ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ వారికి అదేవిధంగా ఆర్థిక సహాయం చేసిన భక్తులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నాన్ని వృధా చేయొద్దని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేవపట్నం వృద్ధాశ్రమంలో మంగళవారం డొక్కా సీతమ్మ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలివరకు చెందిన గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు తన తల్లిదండ్రులు రామకృష్ణరాజు సావిత్రుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నెలలో ప్రతి 2వ మంగళవారం 4వ మంగళవారం హంగర్ ప్రోగ్రాంలో భాగంగా సిగ్నేచర్ కార్యక్రమం కింద నిర్వహిస్తానని సుబ్రహ్మణ్యం రాజు తెలియజేశారు. కార్యదర్శి పెన్మెత్స రంగప్రసాదరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, డీసీ మెంబర్లు కన్నెగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, భూపతిరాజు హరనాథరాజు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, బుద్ధరాజు సుబ్బరాజు, వేగేసిన అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేవపట్నం వృద్ధాశ్రయంలో వృద్ధులకు డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఎలువరు. ఈయన వారి తల్లిదండ్రులు రామకృష్ణరాజు సావిత్రి తరపున మన లయన్స్ క్లబ్ తరపున ప్రతి నెల కూడా 2వ మంగళవారం 4వ మంగళవారం ఇది అన్నప్రసాదం సిగ్నేచర్ ప్రోగ్రాం అండి. క్రమంగా జరుగుతూ ఉంటుందా ప్రతి నెల కూడా. ఇలాగా మరి చాలామందికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు అంటారు. అన్నదానం మించింది మరి ఏ దానం లేదని మనం చెప్పుకోవాలి. మంచి కార్యక్రమానికి ఇంకా మరింత ముందుగా వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఉండేవారు ఒక సన్ రైజ్ వృద్ధాశ్రమం మహదేవపట్నం పరిధిలో కార్తీక మాసం సందర్భంగా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించినటువంటి వృద్ధులు నిరాదరణకు గురై
కుటుంబ సభ్యులకి దూరమై బతుకు ఇడుస్తున్నటువంటి దుర్భర పరిస్థితుల్లో వారికి సమాజం మీ వెంట ఉంది అనేటువంటి భరోసా ఇవ్వటం కోసం ఈ కార్తీక మాస శుభ సందర్భాన వారు ఆశీస్సులు పొందటం కోసం మేము ఈ ప్రాంతానికి వచ్చి మా సహచర సభ్యులు లైన్ శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఆ లైన్స్ సభ్యులు దాదాపుగా 36 మంది ఉన్నాం. 36 మంది కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేమెవరం కూడా మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఇలా అనాథాశ్రమాలకి వచ్చి వృద్ధాశ్రమాల్లో మా తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులు జీవించకుండా ఉండటానికి మేము ఈ సందర్భంగా ప్రతిని పూనుకుంటూ మేము ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ ఈ వృద్ధులైన వారి యొక్క ఆశీస్సులు మేము చిరకాలం పొందాలని కోరుకుంటూ నాకు సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం వారు మహదేవపట్నం గ్రామంలో ఈ వృద్ధాశ్రమం నెలకొల్పి ఉంది. అలాగే మా లయన్స్ క్లబ్ తరపున ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యుడు ఏదో ఒక కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో చేయడం జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్యరాజు గారు, మా లైన్ మెంబర్ అయిన సుబ్రహ్మణ్యరాజు గారు ఆ వృద్ధులందరికీ భోజన వసతి కల్పించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా క్లబ్ ద్వారా ఆయనకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సభ్యుడు ఎక్కడైతే పేదలకి వృద్ధులకి అవసరం ఉందో వాళ్ళు ఎందుకు స్పందించి చేయడంలో ముందడుగులో ఉన్నారు. అలాగే మా క్లబ్ నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక దీపోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక, పిఎస్సి చైర్మన్ అంజిబాబు. గొల్లలకోడేరు సంజన ఎస్టేట్ లో వైభవంగా భవానీ సమేత చంద్రమౌళేశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక అనంత దీపోత్సవం. భీమవరంలో బీసీ సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంట. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ నగర్ లో 108 శివలింగాల దివ్య దర్శనం, కార్తీక దీపోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.